ఆయన నిన్ను తన పోలికగా మార్చుకుంటాడు. ఇది విశ్వసించాలి. నా తండ్రికి నన్ను నేను అప్పగించుకున్నాను. అలాగా నిన్ను నువ్వు అప్పగించుకోవటమే కాదు, ఇంకా ఏమేమి అప్పగించాలనేది ఒక అంశం. మెట్టుకి ఇప్పుడు నేను నన్ను అప్పచెప్పుకున్నాను, తర్వాత మిమ్మల్ని అప్పచెప్పాను. మరి సంఘాన్ని అప్పచెప్పాలి. మీరు కూడా మోకాళ్ళు నేను ప్రతిసారి మా సంఘమును మీకు అప్పగిస్తున్నాం దేవా, మా సహోదరులందరినీ పరిపూర్ణులనుగా నువ్వు చేయి నాయన. దానికి అవసరమైతే శ్రమను అనుమతించైనా సరే మమ్మల్ని పరిపూర్ణులుగా చేయి. కానీ పరిపూర్ణతకు మాత్రం శ్రమ తప్పదంట. అదైతే మర్చిపోవద్దు. మనలో పరిపూర్ణత రావాలంటే, మనం స్థిరపరచబడి బలపరచబడాలంటే మనకి శ్రమలు అనే కోటింగ్ తప్పదంట. అది ఏదో ఒక రూపేణ. కొన్ని పెంకులు ఒక చిన్నగా అట్ట టచ్ చేయగానే లేచిపోతాయి. కొంతమంది మనుషులు అట్టుంటారు, కొంతమంది అలా ఉండరు. అట్ట కొడితే లేవరు, సుత్తి మార్చాలా. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఈజీగా అర్థమైందా మీకు? అర్థం కావాలి. మా చిన్న స్థుతితో కొన్ని పెంకులు లేదు, కొన్ని చోట్ల చిన్న స్థుతితో టచ్ చేస్తే చాలు, మెల్లిగా అట్ట కొడితే చాలు లేచిపోతాయి. కంఫర్ట్గా ఉంటుంది, శిల్పి కూడా కంఫర్ట్గా ఉంటుంది, శిల కూడా శుభ్రంగా వచ్చింది. కొన్ని అట్ట కాదు, మొండిరాళ్ళు ఉంటాయి, మొరాయిస్ ఉంటాయి. ఎప్పుడేం చేస్తారా, శుద్ధి మార్చారు, పెద్దదిరా మనిషి లెక్క చేసేటట్లేదు కానీ ఆ పెద్దది ఏంది అంతలాది ఎందుకు సార్, ఇది మాట వింటలేదురా బాబు, ఇది మొండిదానిలో ఇది. అప్పుడు దాన్ని తీసుకొని కొడితే అప్పుడు పెంకులు లేచిపోతాయి అన్నమాట. అప్పుడు గాయం గట్టిగా ఉంటుంది. అట్లా కొంతమంది సులువుగా లోపడతారు. నేను చెబుతున్న సింపుల్ దెబ్బలతో బయటపడతావు. మొండికేసి మొరాయించి పిచ్చి చేష్టాలు చేసావు అనుకో, పెద్ద పెద్ద సుత్తులు వాడాల్సి వచ్చింది. అప్పుడు పచ్చడైద్ది ఒళ్ళు. స్తోత్రం. వాడేదెవరు? ప్రధాన శిల్పి అని చెప్పు. ఎవరా ప్రధాన శిల్పి? నా యేసయ్యా. సులువుగా లోబడ్డావనుకో, చిన్న చిన్న సూతులతో చిన్న చిన్న శ్రావణాలతో పని అయిపోయింది. ఆయన అనుకున్న షేప్ తీసుకొస్తాడు. మొండికేసిన వాళ్ళందరికీ అయ్యిందే పెళ్ళి, పచ్చడి. కాబట్టి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన కాపాడగలడు. మనం ఎవరిని అప్పగిస్తామో వారిని కూడా ఆయన రక్షించగలడు. నీ బిడ్డల విషయంలో నీ కలత ఉందో అప్పజెప్పు దేవునికి. నీ పరిస్థితిలో ఏ విషయంలో కలత చెందో అప్పజెప్పు దేవునికి. రోజు అప్పజెప్పు, మోకాళ్ళేసి అప్పజెప్పు. ఏమేమి అప్పజెప్పాలో మీరు ధ్యానించుకోండి. ఇక నువ్వు ఏది అప్పగించినా ఆ దినం వరకు ఆయన కాపాడగలడు, సమర్థుడు. ఇక నువ్వు ఏది అప్పజెప్పాలనుకున్నావో, ఏం అప్పజెప్పాలనుకున్నావో ఇక నీ ధ్యానంలో నీకు గ్రహింపులోకి వస్తాయి. ఇక నేను ముగిస్తా.